తెలంగాణకు చెందిన వాళ్ళు ఏమంటారు అంటే అతను యూనివర్సల్ కాబట్టి ఖచ్చితంగా అతని పాటలు అందరూ ఇష్టపడే వాళ్ళే. సో అటు తెలంగాణ, ఆంధ్రాకి సంబంధించిన వ్యక్తి కాదు ఆయన. సో మన దేశానికి సంబంధించిన వ్యక్తి కాబట్టి ఆయన విగ్రహం పెట్టడంలో తప్పేందనేది ఇప్పుడు సినిమా వాళ్ళ నుంచి వస్తున్న మాటలు ఇవన్నీ కూడా. సినిమా వాళ్ళ మాటలు మేము చెప్తున్నాం సార్. ఈ సినిమా వాళ్ళకు కూడా అసలు మేమైతే మా మా వాళ్ళకి బుద్ధి లేక వాళ్ళ సినిమాలు చూస్తున్నారు. ఇప్పుడు మా దగ్గర ఉన్న వాళ్ళు నిన్న జరుగుతున్న వీడియోలలో ఎక్కడైనా మా తెలంగాణ సినిమా హీరోలకు ఎక్కడైనా ఎంకరేజ్ చేస్తున్నారా? మా తెలంగాణ సినిమా హీరోలు వాళ్ళు ఎక్కడైనా పెట్టుకుంటారా? మా తెలంగాణ సీరియల్స్లలో మా వాళ్ళకి ఎక్కడైనా స్థానం కల్పిస్తారా? ఇవన్నీ ఇయ్యరు కదా. ఇవాళ ఇక్కడికి వచ్చి యూనివర్సల్ అది ఇదని మాట్లాడితే మేము ఎట్లా ఒప్పుకుంటాం? అది ఒప్పుకోవాల్సింది కాదు. నేనైతే క్లారిటీగా చెప్తున్నాము, విగ్రహం పెడితే ఈ జానకి రెడ్డి కూలగొట్టడమే, రాళ్ళేయడమే. మా ఎవ్వరికి తోచిన విధంగా వాళ్ళైతే దాన్ని ధ్వంసం చేయడానికి మాత్రం మేము తయారుగా ఉన్నాం. మళ్ళీ ఉద్యమాలు స్టార్ట్ అవ్వదా? మళ్ళీ ఇప్పుడు ఆంధ్ర తెలంగాణ ఉద్యమాల, లేకపోతే సినిమా ఇండస్ట్రీ మీకా, లేకపోతే ఈ ఉద్యమం మళ్ళీ స్టార్ట్ అవుతుంది? మళ్ళీ గొడవలు అయ్యే పరిస్థితే కదా మీరు ఒకవేళ కూలగొడితే? మేము చెప్తున్నాం కదా, మాకు గొడవలు కానీ, మాకు ప్రాంతీయ భేదాలు కానీ, మాకు ఇవన్నీ ఏం లేవు. మా రాష్ట్రం మేము కావాలనుకున్నాం, మా రాష్ట్రం మేము సాధించుకున్నాం. సాధించుకోవడం అట్లా ఇట్లా సాధించుకోలేదు. నా తమ్ముళ్ళు 1200 చిల్లర బలిదానాల ఫలితంగా ఒక్కొక్క మహిళ పొద్దున్న లేస్తే బయటకు ప్రతి ఒక్క మహిళ, ప్రతి ఒక్క అన్న, ప్రతి ఒక్క తమ్ముడు, ప్రతి ఒక్కరి వల్లనే మేము ఎన్ని కష్టపడి ఒక్కొక్క తల్లిదండ్రుల కడుపు బాధ మేము చూస్తున్నాం. ఎట్లా తమ్ముడు శ్రీకాంతాచారి చనిపోయినప్పుడు ఏంటిది, యాదిరెడ్డి చచ్చిపోయినప్పుడు ఏంటిది, వేణుగోపాల చచ్చిపోయినప్పుడు పరిస్థితి ఏంటిది, కిష్టయ్య అన్న చచ్చిపోయినప్పుడు పరిస్థితి ఏంటిది, వాళ్ళ పిల్లలు ఎంత ఘనంగా. ఇప్పుడు నిన్నగాక మొన్న బీసీ ఉద్యమం అని తమ్ముడు సాయి చనిపోయిండు, సాయి ఈశ్వరాచారి. మనం చూడట్లేదా? ఇలా 3 పిల్లలు పెట్టుకుని తమ్ముడు వాళ్ళ భార్య రేపు ఎట్లా కట్ట. ఇటువంటి ఎంతమందో ఆత్మ బలిదానాల ఫలితంగానే మేము మా తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నాం. అమ్మ సోనియమ్మ పుణ్యమా అని మాకు తెలంగాణ రాష్ట్రాన్ని మాకు ఇచ్చింది. అంతేగాని వీళ్ళు ఎవరో మాకు ప్రాంతీయ భేదాలు పెట్టినంత మాత్రాన, లేకపోతే ప్రాంతీయ భేదం ముందు, లేకపోతే ఆంధ్ర తెలంగాణ అన్న ఫీలింగ్స్ మాకైతే ఎక్కడ ఉండలేదు.